కళ్ళు అడిగేలా చూడ ఇట్లా బొకే ఇట్లా పెట్టండి ముందు అందరు వచ్చినట్టేనా కొబ్బరికాయ కరెంటు అన్న ఒక నిమిషం వచ్చిందన్న వచ్చింది నెక్స్ట్ నీ పని చేపిస్తాను ఏం ఇచ్చుకోవా నాకు ఇచ్చినట్టే కొద్దిగా బుక్కే కింది ఒక నిమిషం ఎట్లా అడిగితే అంత మొత్తం తెచ్చిచ్చిన అంటే ఇంత కండక్టర్ కావాలంటారు ఇన్ని ట్రాన్స్ఫర్ కావాలంటారు ఇన్ని ఫోన్స్ కావాలంటే మొత్తం వీళ్ళ స్టేట్మెంట్ తీసుకొని అంతా తెప్పించి నెక్స్ట్ మంత్ వరకు రైతు అడిగిన 15 రోజుల్లో మనం పెండింగ్ ఉండదు రైతులకు అవసరానికి స్టాక్ పెట్టిన ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వని పెండింగ్ లేకుండా 1400 కలెక్షన్లు ఉన్నాయి అవసరము 1400 ఇచ్చేసినాము 400 మిగిలినాయి రైతులకు అవసరం అయితే ట్రాన్స్ఫారం వారం రోజులలో పెడతారు ఇబ్బంది లేదు డీటెయిల్స్ కావాలి దీంట్లో రైతులకు మన మండలానికి ఎంత అవసరం ఉందో అంత స్టాక్ చేసి పెట్టినాం కనెక్షన్లు ఇచ్చేదిచ్చినాం మళ్ళీ స్టాక్ చేసి పెట్టాను నీకు 10 ఏళ్ల కిందట కనబడుతుంది స్టాక్ నువ్వు చూసుకోవాలి ఇవన్నీ చూసుకో అట్లా ఇట్లా లేకుండా చూడండి నేను ఆయన దగ్గరకు కూడా వచ్చి నేను ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఏది అన్నది అట్లా అట్లా నిలబడండి రివ్యూ చేసుకుంటూ రైతులకు ఏం కావాలి పబ్లిక్ ఏం కావాలి ఉద్దేశంతో మా లెవెల్లో అన్ని ఎస్టిమేట్స్ అన్ని మొత్తం ఇక్కడ ఎప్పుడు అవసరం మెటీరియల్ మొత్తం తెప్పించి ఇక్కడ ప్రజానికి రైతు అనే వాళ్లకు కరెంటు అప్లై చేసిన 15 రోజులలో కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా ప్రగతి కూడా సాధించినాము. ఇప్పుడు సార్ వచ్చిన నేను 1.5 year నుంచి దాదాపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 30 కోట్ల వరకు అంటే పెద్ద లైన్స్ కానీ సబ్సిడీ ఇంకా ముందు 6 సబ్సిడీలు శాంక్షన్ చేస్తున్నాము. సార్ సీఎం ఏమైనా డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత అప్పుడు ఫౌండేషన్స్ ఉంటాయి. అవి కాకుండా ఎక్కడ ఏం అవసరం ఉన్నా అని మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాము. రైతులకే కాదు ఎవరికి ఇబ్బంది కాకుండా ఎలక్ట్రిసిటీ ఇవ్వనికే 100% చాలా సంతోషం. సడన్ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను వస్తాను కూడా అనుకోలేదు కాబట్టి డిపార్ట్మెంట్ వల్ల సంతోషం బట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. గత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అధికారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు, రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అంటే ఈ యొక్క వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. సరిగా స్టాఫ్ లేక మెటీరియల్ లేక ఎన్నో ఇబ్బందులు. గ్రామాలలో అయితే ఎల్టీ లైన్లంతా షిఫ్టింగ్లు, కాలం చెల్లిన తీగలు, వంగిపోయిన తంబాలు, నెత్తికి తలిగి మరణాలు ఇవన్నీ ఉండే. అంటే ఈ కష్టాలు వర్ణాతీతం చూసినా కాబట్టి వాస్తవానికి అధికారులతోని 2-3 మీటింగ్లు పెట్టి అప్పుడప్పుడు మెటీరియల్ తెచ్చి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫారాలు, స్తంభాలు, కండక్టర్, కేబుల్, ఇన్సులేటర్స్, ఏబీ స్విచ్లు ఇవన్నీ తేవడం జరిగింది. హరకొర జరుగుతూ ఉంటుంది. గత నెలలో ఇదంతా కాదు, మండల వారిగా గ్రామాల వారిగా ఏం అవసరం ఉందో, రిక్వైర్మెంట్ మెటీరియల్ ఏం అవసరం ఉందో, గ్రామాలకు ఏం అవసరం ఉందో, రైతులకు ఏం అవసరం ఉందో నాకు ఒక రిక్వైర్మెంట్ ప్రతి సెక్షన్ నుంచి కావాల్సిన 7 సెక్షన్ల నుంచి నాకు రిపోర్ట్ తీసుకొచ్చిస్తే నేను ఆ రిపోర్ట్ ప్రకారం దాదాపు 300 ట్రాన్స్ఫరాలు, ఒక 2000 పోల్స్, కండక్టరు అన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది.
నేను వీళ్ళ మీద యుద్ధం చేసిన అధికారుల మీద లిఫ్ట్ చేయడానికి మెటీరియల్ తీసుకురానికే ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి లేదు మీరు స్టాక్ పెట్టుకోవాలంటే మా మద అంటుండే మేము ఏడ పెట్టుకోవాలంటే లేదు స్టోర్ కట్టేసేయండి అని చెప్పి స్టోర్ కూడా కట్టించేసి అంటే ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడిన ఈ మండలానికి పూర్తిగా మెటీరియల్ వేయగలిగిన నాకు చాలా సంతృప్తి ఉంది. ఈ డిపార్ట్మెంట్ అంతా సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించినాం. అంటే గత ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా ఈ రోజు ఏం అవసరం ఉందో అవన్నీ ఏర్పాట్లు చేసినాం కాబట్టి ప్రజలు కూడా రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు కూడా కొద్దిగా చాలా స్టాఫ్ ఉంది, అది కూడా ప్రయత్నం చేసిన క్యాజువల్ గా కొందరిని ఒక 30-35 మందిని ఒక 6 నెలలు ఇక్కడ పెట్టడానికి అది కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ధైర్యంగా చెప్పగలుగుతా వారానికి ఒక ట్రాన్స్ఫర్ కావాలని మానయ్య గారు వస్తే దరఖాస్తు పెడితే 8 రోజులలో ట్రాన్స్ఫర్ పెట్టే పరిస్థితికి వచ్చినాం. ఇవాళ అంటే ఓవరాల్ 0 పెండెన్సీ ఉండే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఏఈ గారు నేను ఫస్ట్ గెలిచినప్పుడు మాట చెప్తున్నాను, అంటే తమ్మ మేయలేకపోతుండే, వేయలేకపోతుండే, నా దాటికి తట్టుకోలేకపోతుండే, కార్యకర్తల పోర్చుకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టాయి. ఏమంటారు ఏఈ గారు? ఇవాళ పరిస్థితి ఇవాళ అధిగమించినాం దేవుని దైవాలతో. మీరందరూ సహకరించరు, నేను అంటే జనరల్ గా కొన్ని విషయాలలో ఇప్పుడే మా బంధువు అవుతాడు, ఆయన గృహప్రవేశం నా ఎంబడి తిరిగినోడు, గృహప్రవేశానికి రాలేకపోయినా కానీ పనితనంలో నేను పని వదలను. పనే ముఖ్యం నాకు, ఈ గృహాలు ఇత్యాది పని. ఇలా వీరు ఎన్నో గత 20 సంవత్సరాల నుంచి కూడా డిపార్ట్మెంట్ లో ఉన్నాం. మేము ఈ విధంగా ఫాలో అప్ చేస్తాడు, ఈ విధంగా మెటీరియల్ ఇప్పిస్తాడు, ఇది పెండెన్స్ అంతా కంప్లీట్ చేస్తాడు అనేది వీళ్ళు కళ్ళలో కూడా కనలేదు. అంటే నాకన్నా పెద్ద లీడర్లు ఉన్నారు, అందరు చూసిండు, ఎంతో మందిని చూసినాం. కానీ ఒకటే ఉద్దేశం పెట్టుకొని ఈ డిపార్ట్మెంట్ ఖతం చేసినాం. ఇంకా నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఎందుకు రివ్యూ పెడుతున్నాం అనేది ధైర్యంగా మనం ఆఫీస్ ఎందుకు పిలుస్తున్నాం, అధికారులను ఎందుకు భోజనం పెడుతున్నాం, తిక్కలోడి ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నాం. అది కాదు, ఫీడ్బ్యాక్ వస్తుంది. మనం ఏదైతే ప్రయత్నం చేయాలో మనము ఆ భూమి వస్తుందా, ఈ భూమి వస్తుందా, చిన్న కొడుక పెద్ద కొడుక ఇవన్నీ నాకు అవసరం లేదు, ఏది లేదు. మనమే అన్నం పెడతాం, మనమే ఇప్పుడే అన్నం వద్దని చెప్పారు. ఏడా ఇంటిగ్రేటెడ్ శంకుస్థాపన ఏమన్నా అన్నం వద్దని అంటే ఇదంతా మీ కృషి, మీ ఆశీర్వాదం, మీరు పెట్టిన భిక్ష. ఇది సద్వినియోగం అంటే ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలో అది ఇంకొక సంవత్సరం తర్వాత మీ అందరికి తెలుస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.